చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో పంటలపై గజదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం రాత్రి 3 గ్రూపులుగా విడిపోయిన 16 ఏనుగుల గుంపు వివిధ ప్రాంతాల్లో పంటలపై తమ ధ్వంసరసను సృష్టించాయి. దీంతో వరి, మామిడి, వేరుశనగ పంటలు తీవ్రంగా నష్టం వాటిల్లినట్లు స్థానిక రైతులు వాపోతున్నారు. ఇటీవల ఏనుగుల దాడుల నుంచి పంటలను కాపాడేందుకు కల్లూరు సమీపంలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన సోలార్ రిఫ్లెక్ట్ లైట్లను ఏనుగులు విరిచేశాయి. తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని సూరప్ప చెరువు నుంచి బయలుదేరిన 5 ఏనుగుల గుంపు కమ్మపల్లి పంచాయతీ బాలిరెడ్డి గర్పల్లి సమీపానికి చేరుకున్నాయి. వరి, వేరుశనగ, మామిడి, జొన్న పంటలను ధ్వంసం చేశాయి. మరో 6 ఏనుగుల గుంపు సైతలగుట్ట సమీపంలోని బోధబండ ప్రాంతం నుంచి బయలుదేరి చిత్తూరు కర్నూలు హైవే రోడ్డు సమీపానికి చేరుకున్నాయి. BMC గోడౌన్ సమీపంలో ఏర్పాటు చేసిన సోలార్ రిఫ్లెక్టర్ లైట్ను విరిచేసిన ఏనుగులు పాళ్లం పంచాయతీలకు చేరుకున్నాయి. కోటపల్లిలో మామిడి చెట్టు కొమ్మలు విరిచేసిన ఏనుగులు తిరిగి సైతలగుట్ట సమీపంలోని అడవిలోకి వెళ్లిపోయాయి. చింతలవంక నుంచి బయలుదేరిన 5 ఏనుగుల గుంపు దేవలంపేట పంచాయతీ కుమ్మటపల్లి వద్దకు చేరుకున్నాయి. అక్కడి నుంచి పలువురు రైతులు మామిడి చెట్ల కొమ్మలను విరుచుకుంటూ దేవలంపేట, దిగుమూర్తివారిపల్లి మీదుగా తూర్పు విభాగం అడవిలోని సూరప్ప చెరువు వద్దకు చేరుకున్నాయి. తూర్పు విభాగం అటవీ ప్రాంతం సైతలగుట్ట సమీపంలోని బోధబడ్డ వద్ద శనివారం ఉదయం సంచరిస్తున్న ఏనుగుల గుంపును అటవీ శాఖ సిబ్బంది పరిశీలించారు. వీటిని దూర ప్రాంతాలకు తరలిస్తే తప్ప తమకు ఈ సమస్య తీరలేదని పుల్చల మండలంలోని రైతులు వాపోతున్నారు. ప్రతి ఒక్క రోజు ఏదో ఒక చోట పంటలపై దాడులు చేస్తున్న ఏనుగుల గుంపు ఇప్పుడు 3 గ్రూపులుగా విడిపోయి మండలమంతా సంచరిస్తూ స్థానికంగా ఉన్న పంటలపై తమ దాడులు వేయడం కొనసాగిస్తుండడంతో రైతులు తీవ్రంగా కష్టనష్టాలు పాలవుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు వీటిని దూర ప్రాంతాలకు తరిమేయాలని పుల్చల మండలంలోని రైతులు పదే కోరుతున్నారు. అవి ఒక గ్రూప్గా ఉన్నప్పుడే ఏదో ఒక చోట పంటలపై దాడులు చేసేవని ఇప్పుడు 3 గ్రూపులుగా విడిపోయి మండలమంతా వ్యాపించి సంచరిస్తూ స్థానికంగా ఉన్న పంటలపై తమ దాడులు వేయడం కొనసాగిస్తుండడంతో రైతులు తీవ్రంగా కష్టనష్టాలు పాలవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి వీటిని దూర ప్రాంతాలకు తరమేయాలని అటవీ శాఖ అధికారులను స్థానిక రైతులు పదే వేడుకుంటున్నారు.